డియర్ పేరెంట్స్, పిల్లలకి బాధ్యత నేర్పించాలని చెప్పేసి చాలా మంది ఎక్కువ మాట్లాడాలా, పిల్లలతో తక్కువ మాట్లాడాలా అని ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు. కానీ చాలా మంది మనలో ఏం చేస్తామో తెలుసా? పిల్లలతో పదే పదే ఆ పని చెయ్యి అని చెప్తూ ఉంటాము. దాని ద్వారా మన మీద వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా కోపం కూడా పెరుగుతుంది. సో అందుకే ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇన్నిసార్లు చెప్తున్న వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా? అంటే తీసుకోవట్లేదు అంటే ఇక్కడ మనం ఒక చిన్న తప్పు చేస్తున్నాం. అదేంటంటే పిల్లల్లో కొడితేనో తిడితేనో లెక్చర్స్ చెప్తేనో వాళ్ళల్లో మార్పు రాదు. ఒక మెంటల్ షిఫ్ట్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళలో మార్పు వస్తుంది. అంటే చాలా మంది పేరెంట్స్ ఈ పని చేసేయి అని చెప్తారు, కానీ పిల్లలు ఈ పని నాది, నేనే చెయ్యాలి అని అనుకున్నప్పుడు మాత్రమే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ బ్యాగ్ సర్దుకున్నావా, సర్దుకో అని చెప్పేసి చాలా మంది అంటారు. కానీ రేపటి స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం ఎవరి బాధ్యత అని అడగండి. అప్పుడు పిల్లలు డెసిషన్, రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే ఫీల్ అవుతారు, ఆటోమేటిక్ గా చేసేస్తారు. అంతేకాని పదే పదే వాళ్ళకి లెక్చర్స్ ఇవ్వకండి. జస్ట్ గమనించి విషయం చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు హోంవర్క్ చేయలేదు, అది మీరు గమనించారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని మాత్రమే వాళ్ళని అడగండి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఆలోచించి డెసిషన్ తీసుకుంటారు. దీని ద్వారా కరెక్షన్ తగ్గి మీ మధ్య కనెక్షన్ పెరుగుతుంది. పిల్లలకి ఇలా పదే పదే చెప్తూ ఉంటే మా పేరెంట్స్ చెప్తారులే, అప్పుడే చేద్దామని అనుకుంటారు. కానీ పిల్లల్ని వాళ్ళకు వాళ్ళే చేయనియండి. తప్పు చేస్తే ఆ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో వాళ్ళనే ఫేస్ చేయనివ్వండి. దీని ద్వారా మీ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది, స్లోగా గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పిల్లలు మిస్టేక్స్ చేస్తే వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ లేదు అని కాదు, మిస్టేక్స్ నుంచే పిల్లలు నేర్చుకుంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లల్ని ఒక ప్లాంట్కి వాటర్ పోయమని చెప్పినప్పుడు పిల్లలు వాటర్ పోస్తున్నప్పుడు అటు ఇటు కూడా వాటర్ పడుతూ ఉంటుంది. అలా అని చెప్పేసి ఆ పని వాళ్ళతో మానిపించకండి. వాళ్ళని నెక్స్ట్ టైం ఎలా చేయొచ్చో అడగండి. కావాలంటే కొంతమంది పిల్లలకి అసలు ఎలా చేయాలో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళతో కలిసి ఫస్ట్ టైం మీరు చేసి చూపించండి. అంటే డే 1లో మీ ఇద్దరు కలిసి చేయండి. డే 5కి వచ్చేసరికి వాళ్ళు ఎలా చేస్తున్నారో మీరు అబ్జర్వ్ చేయండి. డే 10లో కంప్లీట్ గా ఆ పని వాళ్ళ మీద వదిలేయండి. దీని ద్వారా పిల్లల్లో రెస్పాన్సిబిలిటీ అనేది గ్రాడ్యువల్ గా పెరుగుతుంది. పిల్లల్ని తమకు తాముగా ఏమీ చేయాలనుకోరు, కానీ మనం పదే పదే చెప్తూ ఉంటాము. అంటే వాళ్ళకి మనం నమ్మటం లేదు కాబట్టి. మనం నమ్ముతున్నట్టు ఒక్క అవకాశాన్ని పిల్లలకి కల్పించండి. ఆ అవకాశం ద్వారా వాళ్ళలో రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది. రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది అంటే నాయకత్వం కూడా మొదలవుతున్నట్టే. డియర్ పేరెంట్స్, మీ పిల్లలు ఓన్లీ వినాలనుకుంటున్నారా, డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ పిల్లలు నిజంగానే డెసిషన్ తీసుకోవాలనుకుంటే డైలీ నా క్లాస్లో నేను కొన్ని అనుభవాల ద్వారా పిల్లలకి ప్రాక్టీస్ చేయిస్తాను. అలాంటి మార్పు మీ పిల్లల్లో కూడా మీరు కావాలని కోరుకుంటే కమెంట్ బిలో 6 AM Club. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.